मचावे बरसा नारी छोरी। यमुना मैया कारी कारी राधा गोरी गोरी। वृंदावन में धूम मचावे बरसा नारी छोरी। ब्रजधाम राधा जो की राजधानी लागे राजधानी लागे। माने खारो खारो यमुना जीरो पानी लागे। माने खारो खारो यमुना जीरो पानी लागे। ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई। मारे जमणे अने भावे अब तो राधा नाम मलाई। ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई। मारे जमणे अने भावे अब तो राधा नाम मलाई। वृष भानु की डाली तो गुणधानी लागे गुणधानी लागे। माने खारो खारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरियो री राधा रानी लागे महारानी लागे। माने खारो खारो यमुना जीरो पानी लागे। राधा राधा नाम रटत है जो नर आठों याम। उनकी बाधा दूर करत है राधा राधा नाम। राधा राधा नाम रटत है जो नर आठों याम। उनकी बाधा दूर करत है राधा राधा नाम। राधा नाम से सफल जिंदगानी लागे जिंदगानी लागे। माने खारो खारो यमुना जीरो पानी लागे। मीठे रस से भरियो रे राधा रानी लागे महारानी लागे। माने खारो खारो यमुना जीरो पानी लागे। माने खारो खारो यमुना जीरो पानी लागे। అందుకని కృష్ణుడు అన్నాడు తత్ర తిష్ఠామి నారద. ఎక్కడైతే నా భక్తులు హరినామ సంకీర్తనం చేస్తారో అక్కడ నేను కూర్చుంటాను అన్నాడు. ఇక్కడ హరినామ సంకీర్తన రూపంలో కృష్ణుడు స్వయంగా వచ్చాడు. దుర్గాదేవి యొక్క పూజ పూర్ణాహుతి సమయంలో కృష్ణుడు వచ్చాడు. వచ్చి మనందరికీ ఆశీర్వాదించాడు హరినామ సంకీర్తన రూపంలో. మన మేడం గారు ఆమె చేసిన కృష్ణ సేవ ఒక మొత్తం హైదరాబాద్ యొక్క ఆధ్యాత్మిక భవిష్యత్తు మేడం గారితో జరిగింది. షీ హాజ్ రిటన్ ద స్పిరిచువల్ ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్. ఒక సైబరాబాద్లో ఎక్కడ పేరు సైబరాబాదే అక్కడ మేడం గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన కృష్ణుడి దేవాలయం అక్కడ కట్టబోతున్నాం. ఈరోజు మనం మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఈ ముగ్గురు దేవుల్ని ప్రార్థిస్తాం. ఈ మేడం గారికి వాళ్ళలో ఉండి మొత్తం శక్తి అంతా ఇచ్చేయాలి. ఆమె చేతుల్లో సత్కార్యాలు జరుగుతూనే ఉండాలి. ముఖ్యంగా ఈ హైదరాబాద్లో రాధాకృష్ణ అష్టసఖి ఆ విగ్రహాలు ఎక్కడ లేవు. దక్షిణ భారతంలో కేవలం తిరుపతిలో మాత్రమే ఉన్నాయి, ఇస్కాన్ తిరుపతిలోనే. ఇప్పుడు హైదరాబాద్లో కూడా రాధా మాధవ అష్టసఖి మందిరానికి మేడం గారి చేతిలోనే శంకుస్థాపన. డేట్ అని చూద్దాం, మీకు మోస్ట్లీ జనవరిలో వచ్చు. ఇప్పుడే చేయవలసింది, ఏదో వర్షాల వల్ల మనం చేయలేకపోయాం. జనవరిలో మేడం గారి చేతిలో అవుతుంది. మీరందరూ దాని ఆ టైం రావాలి, మనందరికి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది.
అందుకని చాలా సంతోషంతో ఇవాళ దుర్గా పూజను చూసాం. ఎంతో నిష్ఠా భక్తితో చేస్తున్నారు వీరందరూ. నిజంగా వీరందరూ దుర్గా స్వరూపులే అని భావిస్తూ మీ అందరికీ నా ప్రణామాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల్పోత్పాద్ కి జై. 10 రోజులుగా మరి ఈ ఇంట్లో నా కూతురు సుస్మిత పటేల్ అమ్మవారిని మరి నవరాత్రులు జరుపుకుందామని ఇక్కడ నిష్ఠతో చేయడం జరిగింది. ఈసారి అధిక మాసం వల్ల 11 రోజుల అమ్మవారిని కూడా నించోబెట్టడం జరిగింది. ఈరోజు దశమి సందర్భంగా మేము అమ్మవారితో పాటుగా కృష్ణనామ జపం కూడా ఇంట్లో జరగాలని చెప్పి తను కోరుకుంది. ఆ కోరిక మేరకు మా శ్రీరామ్ గారు స్వామి గారిని మరి పిలిపియడం జరిగింది. వారు ఇక్కడ ఉంటారు, వారు బాంబేలో ఉంటారు. ఆయనకు నేనంటే ఎందుకు ప్రేమ అంటే పాపం వాళ్ళు లాస్ట్ 10 years కూడా ఒక ల్యాండ్ కోసం ప్రయత్నం చేశారు. అది దేవుడి కోసము, ప్లస్ ఒక కిచెన్ కట్టి వాళ్ళు అన్నదానాలు చేస్తారు కదా, ఫ్రీగా అన్నదానం చేయడానికని ఆ ల్యాండ్ వాళ్ళ టెంపుల్ పక్కనే ఉంటుంది. గత గవర్నమెంట్లో వాళ్ళు ఇవ్వలేదు. మన దగ్గరకు వచ్చిన 4-5 నెలల్లోనే 2 ఎకరాల ల్యాండ్ వాళ్ళకి మన ఎండోమెంట్ తరఫున ఇవ్వడం జరిగింది. దానివల్ల వారికి నా మీద ఒక అభిమానం అంతే. ఆ అభిమానం అంటే ఆ దేవుడు ఆయన చేయించుకున్నాడు, నా చేతుల మీదుగా జరగాల్సింది జరిగింది. మరి దీనివల్ల ఇక్కడ వాళ్ళే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని ఇస్కాన్ టెంపుల్స్కి కూడా ఈ మెసేజ్ పోయింది. అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారని వాళ్ళు చెప్పినప్పుడు అంతకంటే నాకు ఇంకేం భాగ్యం ఉంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. పాపం శ్రీరామ్ గారు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వారు వెంటనే రిప్లై ఇస్తారు, వాళ్ళు వెంటనే చేస్తారు. పాప లండన్లో ఉంది అంటే కూడా మీకు లండన్లో కూడా హరే రామ హరే కృష్ణ కీర్తనలు మేము వచ్చి పాడతాము, పాడించండి అంటే పాప అక్కడ పోయినాక సెటిల్ అయినాక తప్పకుండా ఒకరోజు అక్కడ ఉన్న తెలుగు వాళ్ళని పిలిపించి వాళ్ళే భోజనాలు తెచ్చి చేసి అన్ని పెట్టి చేస్తామని చెప్పారు. అది కూడా తప్పకుండా చేపించుకుంటాము. మరి ఈరోజు మరి అమ్మవారి చివరి రోజు మరి స్వామి గారు చెప్పినట్టుగా దుర్గామాతనే మరి మనకు ఎవరు అనేది కూడా ఈరోజు చెప్పడము, ఈ మన కృష్ణుడు కూడా ఈరోజు రావడం కూడా చాలా శ్రేష్టమని వారు చెప్పడము, ఇవన్నీ కూడా మరి పాప ఏదైతే తన సంకల్పం చేసుకుందో అవన్నీ అనుకున్నట్టుగా జరగడము, మరి ఇంతమంది వచ్చి కూడా ఇందులో పాల్గొనడము మరి మేము అదృష్టంగా భావిస్తున్నాం. స్వామి గారు మీరు ప్రతిసారి మా ఇల్లు అనగానే మీరు వచ్చేస్తారు. మీ కాలు మా ఇంట్లో పెట్టినందుకు మా ఇల్లు పావనం. అలాగే మీరు ఇచ్చిన గోవులు కూడా చాలా బాగా ఉంటున్నాయి, పిలవంగానే దగ్గరికి వచ్చేస్తున్నాయి. అప్పుడే అవి ఇంట్లో తిప్పాలంటే భయం వేస్తుంది, జారి పడతాయేమో అని అందుకే కిందే పెడుతున్నాము. కాబట్టి మరి మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటాము. ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది, యశోద దామోదర్ ఈ కార్తీక మాసంలో యశోద దామోదర్ దీపారాధన దొరుకుతుంది. అప్పుడు కూడా ఒక కార్యక్రమం ఇక్కడ చేయాలి. హరే కృష్ణ.